Hello, beautiful roses. Welcome back to my channel, Teen Routine. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్తున్నా. సో ఈరోజు నా టీచర్ ప్రాక్టీసింగ్ని మీకు షేర్ చేసుకుందామనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అయిపోయిందండి, అంతా అయిపోయింది. నా టీచర్ ప్రాక్టీసింగ్ కూడా అయిపోతుంది. అంటే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 22కి నా డిఎడ్ కూడా అయిపోతుంది. ఇట్లా చిటికలో అయిపోయిందండి. అసలు నేను ఇంకా ఆ ఫస్ట్ టీపీలోనే స్ట్రక్ అయిపోయి ఉన్నాను. నాకు ఫస్ట్ టీపీ అలాగే లాస్ట్ టీపీ చాలా స్పెషల్. ఎందుకో తెలీదు, చిల్డ్రన్స్తో చాలా మంచి అటాచ్మెంట్ అయింది నాకు. అండ్ ఇంకా మేము స్కూల్స్కి వెళ్ళాము. ఇంకా లాస్ట్ ఒక ఫైనల్ టీపీ ఉంటుంది. అది జస్ట్ 5 days 6 days మాత్రమే ఉంటుంది. అది అయిపోయిందంటే డైరెక్ట్ ఎగ్జామ్సే, అంతే, ఇంకా డిఎడ్ అయిపోయినట్టే. అసలు నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే స్కూల్లో చేసే అల్లరి, ఫ్రెండ్స్, హెడ్ మాస్టర్స్ వీళ్ళు ఇచ్చే మోటివేషన్ అదంతా మిస్ అయిపోతా. బట్ మూవ్ ఆన్ అవ్వాలి, తప్పదు. సో నెక్స్ట్ అండ్ స్కూల్లోనే నేను ఇంట్రడక్షన్ చెప్పేద్దాం అనుకున్నా, కానీ నాకు కుదరలేదు. ఎందుకంటే అక్కడ పిల్లలు చేసే అల్లరి అండ్ ఆల్సో ఎన్వైర్న్మెంట్కి మనకి ఈ వీడియోకి సెట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను చేశాను అనుకోండి, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ టీచర్స్కి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో నేను అక్కడ వీడియో చేయలేదు. సో అందుకే ఇంటికి వచ్చిన తర్వాత చేస్తున్నాను. అండ్ మీరు అనుకోవచ్చు, ఏంటి ఆ అమ్మాయి టీచర్ ప్రాక్టీసింగ్ని కూడా వదలట్లేదా, ఏంటి క్లాసెస్లో వీడియోస్ తీస్తుంది అని. లేదు, నేను క్లాసెస్లో అస్సలు వీడియోస్ తీయలేదండి. ఎందుకంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. నేను చెప్పిన క్లాసెస్లో కూడా నేను వాళ్ళకి వీడియోస్ ఏం తీయలేదు. ఇంటర్వెల్స్లో అలాగే ఏమన్నా ఏదైనా గ్యాప్ ఉంటే అప్పుడు మాత్రమే నేను వాళ్ళకి వీడియోస్ తీశాను అంతే. అవి కూడా చిన్న చిన్న వీడియోస్ తీశాను అంతే, ఏదో చిన్నగా క్యాప్చర్ చేశాను. అండ్ ఈరోజు చాలామంది పిల్లలు రాలేదండి, ఎందుకంటే వాళ్ళకి మొహరం అదంతా ఉండే. సో అందుకని చాలా పిల్లలు రాలేదు. సో కొంత మట్టుకి అయితే నేను క్యాప్చర్ అయితే చేశాను. సో అదే చూడండి. సో ఇంకా నా స్కూల్ని చూసేద్దామా? ఒక లుక్ వేసుకొని రండి. సో ఎస్, ఇది స్కూల్కి ఎంట్రన్స్, అది ఆఫీస్ రూము. సో ఇక్కడ నుంచి వెళ్తే 7th క్లాస్ 8th క్లాస్ అదంతా ఉంటుంది. అండ్ చూడండి అసలు ఎంత పెద్ద గ్రౌండో. ఇక్కడ బైక్స్ని పార్క్ చేస్తారు అండ్ లోపల కూడా పార్క్ చేయొచ్చు. సో ఇది కన్స్ట్రక్షన్ అవుతుందండి, ఇంకా 2 monthsలో కన్స్ట్రక్షన్ అవుతుందంట. ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. అండ్ ఆల్సో చైర్స్ కూడా. ఆ రోజు మస్తు కూల్గా ఉండే వెదర్ అదంతా కూడా, అందుకే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అక్కడ చూడండి మా స్టూడెంట్స్ ఏదో ముచ్చట్లు పెడుతున్నారు. అది వచ్చేసి 10th క్లాస్ అండి. అండ్ మొత్తం గ్రీనరీ చూపిస్తున్నా మీకు. సో ఇక్కడ నుంచి వెళ్తే నేను చెప్పినట్టే 7th 8th క్లాసెస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి మేము ఇట్లా కూర్చొని చిల్ అవుతున్నాము. ఇంకా క్లాసెస్ అదంతా కూడా స్టార్ట్ అవ్వలేదు, ఇంకొక 20 minutesలో స్టార్ట్ అవుతాయి. ఈరోజు పిల్లలు ఎవరు రాలేదండి, చెప్పాను కదా మొహరం అదంతా అని చెప్పేసి. చెట్లను చూడండి ఎంత బాగుందో. సో ఎస్, ఇక్కడ నుంచి మా పిల్లల్ని చూసేయండి. వందే మాతరం సుజలాం సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. India is
All Indians are my brothers and sisters. I love my country and I am proud of history and very heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers, and all elders respect and treat everyone with courtesy. I shall be kind to animals, to my country, and my people. I pledge my devotion in their well-being and prosperity. Alone lies my happiness. Jai Hind. అదేంటి ముందుకొచ్చి ఏం చెప్తున్నారా అని చూస్తున్నారా? అదేనండి స్ట్రెంత్ చెప్తున్నారు. ఎంతమంది వచ్చినారో ఎంతమంది రాలేదో వాళ్ళు నోట్ చేసుకుంటారు అసెంబ్లీ కన్నా ముందు. సో దట్ నోట్ చేసుకున్న తర్వాత అసెంబ్లీలో వాళ్ళ స్ట్రెంత్ అంతా చెప్తారనమాట. వీళ్ళంతా లేట్ కమ్మర్స్ అండి. ఓకే, నేను ఇప్పుడు 8th క్లాస్కి క్లాస్ చెప్పడానికి వెళ్తున్నా. నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆ వెంకటేష్ గారు అంటారు చూసారా, ఇది తినడానికి వెళ్తున్నట్లేదు, తిన్నది అరిగించుకోవడానికి వెళ్తున్నట్టున్నది అని. సో నా పరిస్థితి కూడా అట్లనే అయిపోయింది. ఎంత పెద్ద గ్రౌండో చూడండి. అబ్బా, నాకు ఇప్పటికే దమ్ము వచ్చింది. ఇప్పుడు నడుచుకుంటూ 8th క్లాస్కి వెళ్ళాలి. సో అక్కడ చూడండి మా పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అదంతా ప్రైమరీ స్కూల్, ఇది మొత్తం హయ్యర్ స్కూల్. సో వెళ్దాం పదండి. అది 6th క్లాస్, ఇది 8th క్లాస్. ఓకే, ఇంకా వెళ్దాం ఆ క్లాస్కి. మెల్లిగా మెట్లు ఎక్కాలి. ఓకే, 8th క్లాస్కి అయితే వచ్చేసాము. చూడండి, పిల్లలు ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్వెల్కి వెళ్ళినారు కాబట్టి. ఇది 6th క్లాస్ అండి. చూడండి పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో. పాపం ఆ పిల్లలైతే చెప్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకన్నా మంచిది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. హాయ్ చెప్పండి. ఓకే, వీళ్ళైతే 9th క్లాస్ అండి. వీళ్ళు ఎప్పుడు ముగ్గురు కలిసే ఉంటారు, ఆ జాతిరత్నాలు మూవీ లాగా. సో చూసారు కదండి నా వీడియో. సో ఎంతమంది కనిపించింది, అరే నేను మళ్ళీ స్కూల్స్లో చదువుకుంటే బాగుండు, ఆ టీచర్స్తో చేసిన అల్లరి, ఫ్రెండ్స్తో చేసిన అల్లరి ఎంతమందికి గుర్తుకొచ్చిందో కింద కామెంట్ చేయండి. ఎస్, నాకు కూడా గుర్తుకొచ్చిందండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు అన్ని స్కూల్స్కి వెళ్ళినాను, అన్ని చాలా స్కూల్స్కి వెళ్ళినాను, చాలా టీపీస్కి వెళ్ళినాను. నాకు అనిపించింది ఒకటే, అరే నేను మళ్ళీ స్కూల్స్లో ఉంటే బాగుండు, ఆ డేసే వేరు అని చెప్పేసి. సో నేనైతే చాలా మిస్ అవుతున్నాను ఆ స్కూల్ డేస్ని. అలాగే ఇప్పుడు టీపీస్ని కూడా, స్కూల్స్ని కూడా చాలా మిస్ అవుతున్నానండి. సో మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి తప్పదు. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా, మీరు నాతో మాట్లాడాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి. చలో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.